హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఆ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద వీడియో అండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను స్టెప్ బై స్టెప్. స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో మెయిన్ బ్రాంచ్ వచ్చేసరికి ఇక్కడ మనకి సో లక్నోలో ఉంటుందండి. ఓకే, సో వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఇక్కడ మనం. ఓకే, సో ఇంపార్టెంట్ డేట్స్ చూద్దామండి ఇక్కడ. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి December 14, 2022 అండ్ క్లోజింగ్ వచ్చేసరికి January 3, 2023 అండి. ఓకే, సో ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి చూడండి January ఆర్ February 2023 అండి. ఓకే, సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 14 December 2022, ఎండింగ్ వచ్చేసరికి January 3, 2023 అండి. అండ్ టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడండి? January ఆర్ February 2023 అండి. ఓకే, సో టెంటేటివ్ షెడ్యూల్ ఆఫ్ ఇంటర్వ్యూ అండి. ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది, మంత్ ఇవ్వడం జరిగింది, డేట్స్ కాదు. సో February 2023 అండి. అంటే సో January, Februaryలో ఎగ్జామ్ కండక్ట్ చేసి అండ్ ఫిబ్రవరిలోనే ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూద్దామండి క్లియర్ ఇక్కడ. సో టోటల్ 100 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎస్సీకి వచ్చేసరికి 12, సో ఎస్టీకి 9, ఓబీసీకి 28, ఈడబ్ల్యూఎస్కి 10. ఓకే, సో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్ 41 అండ్ టోటల్ ఏంటండి? టోటల్ 100 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ హెచ్ఐ, సో ఓసీ, విఐ, ఎండి అండ్ ఐడికి ఒక్కొక్క పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. అప్రాక్సిమేట్లీ వీళ్ళ శాలరీ ఎంత ఉంటుందండి? సో 70,000 రూపీస్ శాలరీ ఉంటుందండి. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ వచ్చరికి ఎక్కడ ఏ జాబ్లో రిలీజ్ చేశారంటే ఇక్కడ మనకి చూడండి ఒకసారి. సో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ అండి. ఓకే, సో పోస్ట్ నేమ్ ఏంటండి? అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి సంబంధించి టోటల్ 100 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ చూడండి క్లియర్గా. సో ప్రొవిజనల్ పీరియడ్ వచ్చేసరికి మనకి 2 years ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఏజ్ లిమిట్ గురించి ఒకసారి క్లియర్గా చూద్దామండి. సో నాట్ బిలో 21 years, నాట్ ఎక్సీడింగ్ 28 years అండి. అంటే 21 to 28 years ఉండాలి. అండ్ సో రిజర్వేషన్ గురించి మీకు తెలిస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years అండ్ ఓబీసీ వాళ్ళకి నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి సో 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 years అండి. ఒక డిఫరెంట్గా సేమ్ మనకి ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఓకే, సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దామండి. అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏకి సంబంధించి సో స్ట్రీమ్ వచ్చేసరి జనరల్ ఇక్కడ. సో చూడండి ఒకసారి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, సో ప్రిఫరబుల్ ఫ్రమ్ కామర్స్, ఎకానమీ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అండి. అంటే మిగతా వాళ్ళు అప్లై చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు అండి. అంటే ప్రిఫర్ వీళ్ళకి ఇస్తున్నారని చెప్తున్నారు అంతేగాని సో అందరూ అప్లై చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం అండి ఇక్కడ మనకి. ఆర్ లేదంటే బ్యాచిలర్స్ ఆఫ్ డిగ్రీ ఇన్ లా అండి. ఓకే, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అండి. ఇంజనీరింగ్ అయినా సరే, లా చేసిన వాళ్ళైనా సరే ఓకే వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. కొంచెం ప్రిఫరెన్స్ ఎవరికి ఎక్కువ ఇస్తారంటే సో సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళకి ఓకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నారు ఇక్కడ. బట్ మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, ఆర్ లేకపోతే ఎవరు అప్లై చేసుకోవచ్చు? సిఏ, సిఎస్, సిడబ్ల్యూఏ, సిఎఫ్ఏ, ఓకే సిఎంఏ ఆర్ PhD ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై సో GOI అండ్ UGC. వీళ్ళు కూడా PhD క్యాండిడేట్స్ కూడా అండ్ సో చాలామంది క్యాట్ రాస్తూ ఉంటారండి. ఓకే, వీళ్ళు కూడా అండ్ చార్టెడ్ అకౌంట్ ఇవన్నీ రాస్తుంటారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకి. రైట్, ఓకే, సో నెక్స్ట్ సిఏ, సిఎస్, సిడబ్ల్యూఏ, సిఎఫ్ఏ, సిఎంఏ ఆర్ PhD క్యాండిడేట్స్ కూడా ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉందండి. ఓకే, సో ఎవరైనా రాసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. చార్టెడ్ అకౌంట్ కానీ, లా చేసే వాళ్ళకి కానీ, ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళకి, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎనీ బ్రాంచ్ అయినా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారండి. ఓకే, సో వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తాము అన్నారు. ఓకే, బట్ మిగతా వాళ్ళు అప్లై చేసుకోకూడదు అని చెప్పలేదండి, అందరూ అప్లై చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం అండి. ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. ఓకే, సో IBPS ఎగ్జామ్ కానీ మీరు ప్రిపేర్ అవుతున్నట్టు
అవుతున్నట్లయితే, ఓకే, మీరు బ్యాంకింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ ఎగ్జామ్ ఈజీగా మీకు అర్థమైపోతుందండి, ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ చూద్దాం ఎగ్జామ్ ప్యాటర్న్ సరికి ఇంగ్లీష్ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 30 క్వశ్చన్ 30 మార్క్స్ అండి. సెక్షనల్ టైం కూడా ఇచ్చేసాడు, 20 minutes టైం ఇచ్చేసండి. అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అండి. జనరల్ అవేర్నెస్లో సో 50 క్వశ్చన్స్, ఓకే, సో మాక్సిమం 50 మార్క్స్ టైం వచ్చేసరికి 30 minutes టైం ఇచ్చేసారండి. అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి సో 40 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్ అండ్ టైం వచ్చేసరికి 40 minutes అండి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి సో 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ అండ్ 30 minutes టైం అండి. టోటల్ సో మార్క్స్ 200 మార్క్స్ అండి. టైం వచ్చేసరికి 120 minutes అండి. ఓకే, అంటే 2 hours టైం మాత్రమే ఇచ్చారు మనకి. అండ్ డిస్క్రిప్టివ్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఒకసారి 2 essays ఇచ్చారు ఇక్కడ మనకి, అండ్ ఒక లెటర్ రైటింగ్ కూడా ఉంటుంది. టోటల్ 3 క్వశ్చన్స్ అండి ఇక్కడ మనకి, 2 essays ప్లస్ లెటర్ రైటింగ్ అండి. సో మార్క్స్ వచ్చేసరికి 50 మార్క్స్ అండి. టైం వచ్చేసరికి 60 minutes టైం అండి. టోటల్ 163 క్వశ్చన్ 250 మార్క్స్ 180 minutes టైం ఇచ్చేసారండి ఇక్కడ మనకి. ఓకే, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. మీరు ఆల్రెడీ బ్యాంకింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ ఎగ్జామ్ని ఈజీగా క్రాక్ చేయొచ్చండి. అండ్ 1/4 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. మీకు తెలిసిందే అది, బ్యాంకింగ్ ఎగ్జామ్లో అనేది 1/4 నెగిటివ్ మార్క్స్ ఉంటుందని. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి క్లియర్గా. సో 1/4 అండి, 1/4 కట్ ఆఫ్ మార్క్ ఉంటుంది మనకి ఇక్కడ. సో బ్యాంకింగ్ ఎగ్జామ్ రాసేవాడికి అందరికి క్లియర్గానే తెలుసు అండి ఇది. సో అప్లికేషన్ ఫీ వచ్చి చూద్దామండి. SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వరకు అయితే 175 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ అండి అంటే సో OC వాళ్ళు కానీ OBC వాళ్ళు కానీ సో 1100 రూపీస్ పే చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో స్టాఫ్ క్యాండిడేట్స్కి అయితే ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఏమో 175 రూపీస్ పే చేయాలి. రిమైనింగ్ వాళ్ళందరూ 1100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ వర్కింగ్ అయితే సో ఎలాంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదండి. సో అప్లికేషన్ ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ అది మీకు తెలిసిందే ఇక్కడ. సో ఇది మెయిన్ వెబ్సైట్ అండి. ఓకే, SIDBI.in అండి, ఇది మెయిన్ వెబ్సైట్ అండి. దీనికి సంబంధించిన మెయిన్ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, సో మీరు కూడా నోటిఫికేషన్ ఒకసారి ప్రాపర్గా రీడ్ చేసి, ఓకే, సో IBPS ఎగ్జామ్స్ రాస్తూ మీకు జాబ్ కానీ రాకపోతే ఎలాంటి ఎగ్జామ్స్ రాయండి, డెఫినెట్లీగా మీకు వర్కౌట్ అవుతుందండి. ఓకే, సో ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తానండి. ఓకే, సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.